అది నేనే అని ఓ సినిమాలో పాట ఉంటుంది. ఏది చేసినా అదంతా నేనే అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఏపీలో జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కూటమి ప్రభుత్వం ఏం చేసినా అదంతా తన గొప్పే అని చెప్పుకుంటున్నారు. 1% కూడా తన హ్యాండ్ లేకపోయినా ఆ క్రెడిట్ మొత్తం తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. జగన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. క్రెడిబిలిటీ ఎవరిదైనా క్రెడిట్ మాత్రం మాకే దక్కాలనుకుంటారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు గ్రీన్ కో పీక నొక్కేసి ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం తనదేనంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు. జగన్ అండ్ కో ఆడుతున్న ఈ క్రెడిట్ గేమ్ ను చూసి అంతా నవ్వుకుంటున్నారు. కష్టమంతా కూటమి ప్రభుత్వానిదైతే మా హయాంలోనే సంతకాలు జరిగాయంటూ జగన్ ఆయన తరఫున వకాలు తప్పుచుకున్న మీడియా తెగ హడావిడి చేస్తున్న తీరును చూసి అసహ్యించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మళ్లీ పారిశ్రామిక కళ కనిపిస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. అయితే ఈ పెట్టుబడులన్నీ తామే తెచ్చామంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదంగా మారింది. ఇదంతా చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో సిగ్గు అనే పదానికి సిలబస్ మార్చేయాల్సిందేనంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది. క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ భారీ పెట్టుబడితో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శ్రీకారం చుట్టింది. మొన్న కాకినాడ వెళ్లిన సీఎం చంద్రబాబు ఏఎం గ్రీన్ సంస్థ చేపట్టబోయే మెగా ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. అయితే ఇదే సమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైవర్షన్ కథ బయటకొచ్చింది. ఆ క్రెడిట్ మొత్తం జగన్దేనంటూ బాకా ఊదేందుకు బ్లూ మీడియా ఊకదంపుడు షురూ చేసింది. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తుంటే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు జగన్ అండ్ కో చేస్తున్న ప్రయత్నాలను చూసి అంతా చీత్కరించుకుంటున్నారు. అసలు జగన్ ఏలుబడిలో జరిగిందేంటి? విధ్వంసంతో పాలన మొదలుపెట్టిన జగన్ పెట్టుబడుల గురించి ఏ రోజైనా మాట్లాడారా? పెట్టుబడిదారులను వేధించి ఏపీ నుంచి పెద్ద పెద్ద కంపెనీలను పారిపోయేలా చూసిన జగన్ పీపీఏల రద్దుతో చేసిన విధ్వంసం ఏ స్థాయిదో మర్చిపోయారా? అధికారంలో ఉన్న 5 ఏళ్లు పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతుంటే మా ఖాతా అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తోంది. కొత్త కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంది. పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం కల్పిస్తుంది. కానీ జగన్ పాలనలో జరిగింది వేరు. కంపెనీలను వేధించడం, పెట్టుబడిదారులను తరిమి కొట్టడం మినహా ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా తీసుకురాలేదు. 5 ఏళ్లలో ఇన్ని అరాచకాలు చేసిన జగన్ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడుల క్రెడిట్ను చోరీ చేస్తోంది. అధికారంలో ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తన సైకోయిజాన్ని చూపించిన జగన్ గ్రీన్ కో కంపెనీని ఎంతగా వేధించారో మర్చిపోయారా? రెండు 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. ఇందులో అత్యంత వివాదాస్పదమైనది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష. చంద్రబాబు పాలనలో చేసుకున్న విండ్, సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు సంబంధించి మొత్తం 21 రెన్యూవబుల్ ఎనర్జీ పీపీఏలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మరీ గ్రీన్ కో వంటి సంస్థలు టీడీపీతో కుమ్మక్కయ్యాయని, క్విడ్ ప్రోకో జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ రాయబారుల హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా పీపీఏలను సమీక్షించి పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీశారు. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని, టారిఫ్లు అధికంగా ఉన్నాయనే కారణాన్ని జగన్ సాకుగా చూపారు. పీపీఏలను రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుపట్టింది. అప్పటి కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఈ నిర్ణయం సమర్థనీయం కాదని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయొద్దని సూచించారు.
జగన్ నిర్ణయాలపై జపాన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా కుదిరిన ఒప్పందాలను గౌరవించకపోతే ఏపీలో వ్యాపార వాతావరణం తీవ్రంగా దెబ్బతింటుందని జపాన్ ఎంబసీ అధికారి సతోషి టకాగి హెచ్చరించారు. తర్వాత ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. పలు పునరుత్పాదక ఇంధన కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఆ తరువాత ఏపీటీఎల్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసింది. ఇంత జరిగినా జగన్ మాత్రం మొండిగానే ముందుకు వెళ్లారు. నాడు టీడీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కత్తి కట్టినట్లుగా వ్యవహరించిన జగన్ అప్పట్లో గ్రీన్ కోపై విషం చిమ్మిన విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. చంద్రబాబుకు అనుకూలమైన సంస్థకు దోచేస్తున్నారు, ధర తగ్గించాల్సిందేనంటూ ఆ సంస్థ మెడపై కత్తి పెట్టింది జగన్ ప్రభుత్వం కాదా? ప్రాజెక్టులు పూర్తయి కరెంటు ఉత్పత్తి అవుతున్నా నయా పైసా విదిల్చకుండా గ్రీన్ కో గొంతు నొక్కిన రోజులు రాష్ట్ర ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి ఆ సంస్థ 3 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. గ్రీన్కో సంస్థను కోర్టుకిడ్చి ఆ సంస్థ క్రెడిట్ రేటింగ్ను అంతర్జాతీయ స్థాయిలో పాతాళానికి తొక్కేసిన ఘనత ముమ్మాటికి జగన్ బ్యాచ్దే. నాడు పీపీఏలు రద్దు చేసి పరిశ్రమలను తరిమేస్తుంటే గ్రీన్కో ప్రతినిధులు భయంగా కోర్టులను ఆశ్రయించిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సంస్థ వేల కోట్ల పెట్టుబడి పెడుతుంటే అంతా మా వల్లే అని చెప్పుకోవడం రివర్స్ టెండరింగ్ కంటే పెద్ద జోక్ అంటున్నారు విశ్లేషకులు. అసలు గ్రీన్కో సంస్థ ఏపీలో నిలబడిందంటే అది జగన్ చలవ వల్ల కాదని, న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం వల్ల, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా వల్ల మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం. పరిశ్రమలను తరిమేయడంలో విజన్ చూపించిన వారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చూసి తమవే అని మురిసిపోవడం చూస్తుంటే, ఒక ఊరిని తగలబెట్టిన వాడు అక్కడ కొత్త ఇల్లు కడుతుంటే ఆ మంటలు నేనే పుట్టించాను కాబట్టే కొత్త ఇల్లు వచ్చిందని చెప్పుకున్నట్లుందంటున్నారు. జగన్ హయాంలో గ్రీన్ కోకి ఇచ్చింది కేవలం షోకాస్ నోటీసులు మాత్రమేనంటున్నారు. నాడు కియా మోటార్స్ ను ఇబ్బంది పెట్టారు. గ్రీన్కో సంస్థపై కక్ష సాధించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరానికి గ్రహణం పట్టించారు. ఇప్పుడొస్తున్న పెట్టుబడులను చూసి అంతా మా చలవే అంటూ చంకలు గుద్దుకుంటున్నారు. ఇదెక్కడి రాజకీయం అని జగన్ అండ్ కోను ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తరువాత వచ్చే ప్రభుత్వం గౌరవించటం మంచి కార్యక్రమమైతే దాన్ని ముందుకు తీసుకువెళ్లటం సంప్రదాయం. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తోంది. జగన్లా అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవటం లేదు, అడ్డగోలు వాదనలు చేయటం లేదు. సచివాలయాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. జగన్ హయాంలో తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఇదొక్కటే కాదు, రాష్ట్రానికి మంచి చేసే ఏ నిర్ణయమైనా అమలు చేస్తోంది. మరి జగన్ చేసిందేంటి? రాష్ట్రానికి మంచి చేసే నిర్ణయాలెన్నో నాడు టీడీపీ గవర్నమెంట్ తీసుకుంది. ఆ నిర్ణయాలను ఏమాత్రం అమలు చేయకపోగా రివర్స్ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో పారిశ్రామికవేత్తలను తరిమేయకుండా అంతకు ముందు ఉన్న ఒప్పందాలను గౌరవించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ హబ్ గా ఎప్పుడో ఎదిగి ఉండేది. అలా చేస్తే జగన్ ఎందుకవుతారు? చంద్రబాబుపై కక్షతో అమరావతిని ఎంత దారుణ స్థితికి చేర్చారో జనం మర్చిపోలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో అమరావతి ప్రజలు ఎంత దారుణంగా వేధింపులకు గురయ్యారో లెక్కే లేదు. కియా మోటార్స్ ను తన హయాంలో జగన్ ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం కష్టపడి విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే తమ హయాంలోనే ఒప్పందం అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు కూడా అంతే. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ చిన్న కంపెనీ వచ్చినా, ఏ ఒప్పందం గ్రౌండింగ్ అయినా అది తమ వల్లే అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. అబద్ధాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తోంది జగన్ అండ్ కో. ఇదంతా చూస్తూ ఉంటే జనం ఇంకా అమాయకులుగా వైసీపీ భావిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. సంతకాలు అయ్యి ఆగిన పరిశ్రమలు ఎన్ని లేవు?
అయినంత మాత్రాన అంతా తమ వల్లే జరిగిందని, ఆ క్రెడిట్ మొత్తం మాదే అని జగన్ అండ్ కో ప్రచారం చేసుకోవటం చూసి అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్లుగా 5 ఏళ్లలో కొట్టిన చోటే మళ్లీ మళ్లీ కొబ్బరికాయలు కొట్టిన జగన్ అంతకు మించి చేసిందేమీ లేదు. కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ వేసి రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టిన జగన్ ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ మాట్లాడటం సొంత పార్టీ నేతలనే విస్తుపోయేలా చేస్తోంది. కూటమి ప్రభుత్వం చెమటోడ్చి పెట్టుబడులు రప్పిస్తే మనకేంటి సంబంధం అని వైసీపీ నేతలే నిలదీస్తున్న పరిస్థితి. ఇకనైనా ఈ క్రెడిట్ చోరీ రాజకీయాలు మానుకుంటే మంచిదని జగన్ కు హితవు పలుకుతున్నారు వైసీపీ నేతలు.